హలో, వెల్కమ్ టు శివ్ మనీ టాకీస్. ఎలా ఉన్నారు? ఈరోజు గొందెంక పార్ట్ 2 చూపించబోతున్నా. జనవరి 1 వచ్చేసింది. రేపే మీకు అందరికీ తెలుసు, జనవరి 1 వస్తే ఈ గొందెంక హడావిడిగా నిండిపోతుందన్నమాట. మీరు పార్ట్ 1 చూశారు, నచ్చింది అనుకుంటా. పార్ట్ 2 ఎందుకంటే ఇది చాలా లెంతీ వీడియో, చాలా ఉంది కాబట్టి ఒక్క పార్ట్లో చూపించలేము కాబట్టి రెండోసారి చూపించాలనుకున్నా. మొట్టమొదటిసారిగా మీరు గొందెంకలోకి ఎంట్రీ అయిన తక్షణం లెఫ్ట్లో చూసుకున్నట్టయితే ఈ నంది కనిపిస్తుంది అనమాట. కొంచెం ఈ మిట్టపైకి ఎక్కితే నంది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక మంచి వ్యూ పాయింట్ అనేది మనకు బాగా కనిపిస్తుంది. చూడండి చుట్టుపక్కల ఎలా ఉందో, మంచి వండర్ఫుల్ లొకేషన్. మనం ఇక్కడ ఉన్నటువంటి జలకంఠేశ్వర ఆలయం దర్శించుకున్న తర్వాత ఇటు వెళ్తే చూసారుగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఇది దారి అనమాట. ఆ కొండపైన కనిపిస్తుంది అనమాట. మనం ఇదే దారిలో వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా జలపాతాలే కనిపిస్తాయండి. ఎంత బాగున్నాయి చూడండి. ఈ వాటర్ సౌండ్కి ఇక్కడ నేను చెప్పే వాయిస్ కూడా లో అయిపోతుందండి. ఇలా ఈ కొండపైన ఇటువైపు నుంచి అటువైపు నుంచి అటువైపు నుంచి 3 చోట్ల నుంచి వచ్చే వాటర్ మొత్తం ఒక సంగమంలా మారి తర్వాత గుడి ముందు చూసాం కదా, ఆ వాటర్లో కలిసి జలకంఠేశ్వర స్వామి ఆలయం ముందు వెళ్ళి బహుదా నదిలో కలిసిపోతాయన్నమాట. ఈ కొండకి మొదట్లో పైన విగ్రహం మాత్రం ప్రతిష్ఠించారన్నమాట. ఈ స్టెప్స్ అనేటివి లేవన్నమాట. అప్పుడు స్ట్రైట్గా ఎక్కి వెళ్ళాల్సి వచ్చేది ఒక టైంలో. ఇది వాన పడితే జారేది, అలా ఉండేది అనమాట. తర్వాత చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కలిసి మెట్ల మార్గాన్ని చాలా అద్భుతంగా చేశారనమాట. మీకు చూస్తుంటే తెలుస్తుంది ఎంత బాగుందనేసి. ఇది కట్టి కూడా చాలా రోజులే అయింది, అయినా కానీ చాలా బాగుందన్నమాట. స్టెప్స్ అనేది చాలా స్ట్రాంగ్గా చేశారన్నమాట ఈ వర్క్. ప్రకృతితో మమేకమై కలిసిపోదాం, నిలువెత్తు పర్వతాలు దారిలా చూపించగా, గాలి ఊపిరితో మన ప్రేమను రాగమై చెట్ల నీడల్లో మన కలలను నాటుదాం, పక్షుల పాటల్లో పలకరింపుగా మారుదాం. చూసారుగా, కష్టపడి మెట్లెక్కొచ్చిన తర్వాత మనకు ఒక మంచి వ్యూ పాయింట్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం కింద చూసాం కదా టెంపుల్, చూడండి ఎంత కింద కనిపిస్తుందో. పైన గుట్ట మంచుతో కప్పబడి ఎంత అందంగా కనిపిస్తుందంటే మనకి పైకి ఎక్కువచ్చిన కష్టం మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. అక్కడ ఒక నంది కనిపిస్తుంది. మనం మొదట్లో వెళ్ళాము అదే అండి, చుట్టూ గుట్టలే అన్నమాట. గుట్ట ఎక్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు కనిపించేది అభయాంజనేయ స్వామి విగ్రహం అనేది ఆ ఒక గోపురం మీద కనిపిస్తుంది అన్నమాట. టెంపుల్ చుట్టూ ఒక మంచి కాంపౌండ్ అనేది నిర్మించారనమాట. ఎవరైనా పూజలు, వ్రతాలు లేకపోతే భజనలు చేసుకోవడానికి కూడా చాలా అనువుగా ఉండేట్లుగా కట్టారనమాట. శుక్లాంబరధరం కృష్ణం శశివర్ణం చతుర్భుజం. ఎంత బాగుందో చూడ్డానికి. వర్షం పడుతూ ఉంటే చుట్టుపక్కల చాలా అద్భుతంగా కనిపిస్తుంది అనమాట ఈ ప్లేస్. మనం ఎక్కడికి వచ్చామని అలా వెళ్తే గుడి ఎప్పుడూ క్లోజ్లో ఉంటాయండి. పూజలు జరిగే టైంలో సోమవారం అయితే ఖచ్చితంగా పూజలు జరుగుతాయి, కింద కానీ ఇక్కడ కానీ. లేకపోతే క్లోజ్లో ఉంటుంది అనమాట. ఎవరైనా పూజలు చేయాల్సి వస్తే మనకు వచ్చి తీసి చేయిస్తారనమాట. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ఏకదంతం మహాకాయం లంబోదర గజాననం విఘ్ననాశ కర్మం దేవం హేరంభ ప్రణమమ్యహం ఓం గజాననం భూతఘనాదిసేవితం. ప్రపంచంలో ఎన్నో వింతలు అద్భుతాలు ఉన్నాయని మనకు తెలుసు, మనం విన్నాం. కానీ అటువంటి వింతల్లో అద్భుతాల్లో ఈ దేవాలయం ఒకటి. అది కాకుండా మీకు ఇంకో అద్భుతం చూపించబోతున్నాను అనమాట. మీకు ఫారెస్ట్లో ఒక అద్భుతాన్ని వెతుక్కుంటూ ఇప్పుడు మనం వెళ్తున్నాం. నార్మల్గా ఎవరో కొంతమంది అంటే జనవరి 1 శివరాత్రి ఇలాంటప్పుడు మాత్రమే ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి ఇలాంటి టైంలో మాత్రం దారి చేసుకొని వెళుతూ ఉంటారు ఆ సౌందర్యమైన అద్భుతాన్ని చూడడానికి. చూస్తున్నారుగా, దారి ఇలా ఉంటుందన్నమాట. ఇలాంటి దారిలో మనం వెళ్ళాలన్నమాట. ఎంతో మంది దీన్ని చూడ్డానికి అనేసి కొంతమందికి మాత్రమే ఈ పాయింట్ తెలుసు, అందరికీ తెలియదు అనమాట. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు బాగా తెలుసు ఇటువంటి దారులు. ఇప్పుడన్నా ఇంత మాత్రం దారి ఉంది. కొన్ని సమయాల్లో అయితే ఈ దారి కూడా ఉండేది కాదనమాట, కంపలతో నిండి ఉండేది. దాంట్లో మనం ఎలాగో అలా అక్కడ వెళ్ళడానికి ఖాళీ నడకన వెళ్ళాల్సి వస్తుంది అనమాట. వినిపిస్తుందా వాటర్ సౌండ్ అనేది, వాటర్ ఫ్లోయింగ్ అనేది? కింద ఇక్కడ ఒక కాలువ వెళ్తుందన్నమాట, చాలా బాగా వినిపిస్తుంది. అది మధ్యలో పక్షుల సౌండ్ అనమాట. మనం ఈ పక్షుల సౌండ్ వినడానికే కొన్ని సిటీల్లో ఉన్న వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్తుంటారు అనమాట. మనం ఇక్కడ ఉండి ఇంత దగ్గరలో ఉండి చాలా మందికి తెలియదు అనమాట. మార్నింగ్ ఈవినింగ్ టైంలో డే అంతా కూడా ఇలా వచ్చేస్తే ఇలా పక్షుల సౌండ్ అనేది చాలా అద్భుతంగా, రకరకాల పక్షులు మీరు వినండి కావాలంటే. చెట్ల నీడల్లో మన కలలను నాటుదాం, పక్షుల పాటల్లో పలకరింపుగా మారుదాం, నదుల ప్రవాహంలో మనసుకి ప్రశాంతమవుదాం, ఆకాశపు అంచుల్లో సంగమామ స్నేహంగా ప్రకృతి హృదయంలో నిండుగా నిలచిపోదాం. మీకు కొన్ని సీజన్లలో అయితే ఇలా రకరకాల పండ్లు కూడా దొరుకుతుంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కూడా అడవి పండే. ఇలాంటి రకరకాల పండ్లు అనేటివి అడవిలో వస్తుంటాయి అన్నమాట సీజన్లో. మట్టి వాసనలో మన ఊసులు రాసుకుందాం, వెనన్నల చల్లని కాంతిలో కలలు పలకుదాం, పువ్వుల నువ్వులా మన ప్రేమ రంగులతో జీవన రాగాల తోలు బొమ్మగా సాగిపోదాం, పక్షుల పాటల్లో పలకరింపుగా మారుదాం, నదుల ప్రవాహంలో మనసుకి ప్రశాంతమవుదాం, ఆకాశపు అంచుల్లో సంగమామ స్నేహంగా ప్రకృతి హృదయంలో నిండుగా నిలచిపోదాం. చూస్తున్నారుగా, చిన్న పిల్లలు ఎవరైనా వస్తే జాగ్రత్తగా ఉండాలన్నమాట. చాలా లోయ ఉంటుందన్నమాట. బై మిస్టేక్ లో జారిపోయిన కింద వీళ్ళు ఎక్కడికో వెళ్ళి పడిపోతుంటారు. చూసారుగా, వచ్చేసాం. దగ్గరలోనే ఉంది, ఒక అడుగు దూరంలో, క్షణం దూరంలోనే ఉంది ఇంకా ఆ ప్లేస్ మనకి. చూడబోతున్నాం. ఇక్కడ నుంచి ఆ సౌండ్స్ మీకు వినిపిస్తూ ఉంటాయి, వాటర్ సౌండ్స్ అనేటివి. ఇక్కడికి వస్తేనే ఒక మంచి బండ, ఎవరైనా మంచి ప్రశాంతమైన వాతావరణంలో మీరు టిఫిన్ కావచ్చు, లంచ్ కావచ్చు తెచ్చుకొని చేసుకొని కూర్చునేటటువంటి ప్లేస్ అన్నమాట ఇది. అక్కడి నుంచి స్లిప్పర్ అనేది ఇక్కడే తీసేసామనుకుంటా, ఎందుకంటే బండ జారుతుంది కనుక కొంచెం నిదానంగా దిగాలి ఇక్కడ.
ఎందుకంటే వాటర్తో నైస్ అయిపోయి ఉంటుంది అనమాట బండ. కాలు పెడితే జారి కిందకి వెళ్ళిపోతాం కనుక భద్రంగా మనం దిగటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే చూసుకున్నట్టయితే వాటర్ ఫ్రెష్ వాటర్ అన్నమాట. ఇది చూసారుగా ఫ్రెష్ వాటర్ ఎంత బాగుందంటే అంత బాగుంటుంది అనమాట. పైనుంచి అలాగే పడుతూ ఉంటుంది వాటర్. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా జారడానికి. కానీ అటువైపు ఏమైనా ఇటు సైడ్ ఏమైనా జారితే మాత్రం కిందకు పోతారు ఖచ్చితంగా. కాబట్టి సేఫ్టీగా ఎవరైనా నిల్చుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఎటువంటి సేఫ్టీ లేదు కనుక నిల్చుకొని ఇక్కడ వచ్చి జారుకోవాలన్నమాట. ఇది జారడానికి కాకుండా ఊరికే ఒక లొకేషన్ ఎంజాయ్ చేయడానికి రావాలి తప్ప ఇక్కడ జారి ప్రమాదాలకు గురి అవ్వడం అనేది ఖచ్చితం అన్నమాట. చాలా భద్రంగా ఉండాలి. ఇక్కడ వస్తే మనం ఫారెస్ట్ని చూసి ఎంజాయ్ చేయాలి తప్ప మనం లోతుగా ఉంది కింద, చాలా లోతుగా ఉండటం వల్ల చేతులు కళ్ళు విరిగిపోతాయి అన్నమాట కింద పడితే. కాబట్టి చాలా భద్రంగా ఉండాలి. ఇప్పుడు అలాగే కిందకి వెళ్దాం. ఇంకా మీరు కింద నుంచి పైకి చూస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎటు చూసిన వాటర్, ఎటు చూసిన వాటర్, ఎటు చూసిన సౌందర్యం, అందం అన్నమాట. ఎటు చూసిన ప్రకృతి అందాలు అన్నమాట. ఎక్కువ వాటర్ ఉండటం వల్ల ఇది జారుతాయన్నమాట. నిదానంగా భద్రంగా దిగడం అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి వాటర్, ఎక్కడ చూసినా వాటర్. చూసారా ఈ వాటర్ అనే పైన అక్కడికి వెళ్దాం. ఇది ఒక చిన్న వాటర్ ఫాల్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. షవర్ బాత్ ఎవరైనా స్నానం చేయాలంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే, ఇప్పుడు వర్షం పడుతుంది చలి కాబట్టి నేను చెయ్యను. ఎవరైనా అక్కడికి వెళ్ళి కూర్చుంటే బాడీ మసాజ్ అయిపోతుంది అనమాట. ఒక్కసారిగా షవరే కాకుండా బాడీ మసాజ్ కూడా అయిపోతుంది అనమాట. పైనుంచి వాటర్ జోరుగా మీద పడటం వల్ల. వాటర్ ఇవి న్యాచురల్ వాటర్ అనమాట. తాగడానికి కూడా చాలా వనం మూలికలతో కలిసి ఉంటాయి కాబట్టి న్యాచురల్ వాటర్. మనం అసలు ఫిల్టర్ వాటర్ అవసరం లేదనమాట. అంత ప్యూరిఫైడ్ వాటర్ అనమాట ఇది. పాంచ్ ఉండే చోట కాలు పెట్టద్దు. వచ్చేసామండి కిందకి. ఇక్కడ నుంచి ఎవ్వరు రాయండి. ఇక్కడికి చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. అందంగా చూసారుగా ఆఖరికి చివరికి చేరుకున్నాం. మనకు ఆ వాటర్ ఫాల్ నుంచి ఇక్కడికి వస్తే ఎక్కడ చూసినా ఓంకార శబ్దమే వినిపించినట్టుగా ఉంటుంది. ఈ నీటిలో కూడా ఓంకారం వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటిది జలకంఠేశ్వరుడు కాబట్టి ఆ శబ్దం ఓం నమ శివాయ, ఓం జలకంఠేశ్వరాయ నమః అన్నట్టుగా ఇక్కడ ఆ శబ్దం అనేది వినిపిస్తూ ఉంటుంది మనకి. నాకు తెలిసి ఈ పాయింట్లో ఖచ్చితంగా ఇక్కడ ఎవరైనా
ఋషులు అప్పట్లో యోగాలు చేసే ఉంటారు, తపస్సులు చేసి ఉంటారు. ఎందుకంటే మనం ఇది చూసుకున్నట్టయితే ఒక్కసారిగా ఇది ఋషులు తపస్సు చేసే ప్లేస్గానే ఉంటుందన్నమాట చూడ్డానికి. ఇక్కడ వచ్చేసి మనం కూర్చొని ప్రశాంతంగా యోగా చేసుకుంటే మాత్రం ఇంకా మీకు అసలు మునులు తపస్సు చేసినట్టే ఉంటుందని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కూర్చొని మీ కష్టాలన్నీ మరిచిపోయి ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని తపస్సు చేసుకోవచ్చు. ఐ మీన్ యోగా. ఎన్నో రోజులు మీరు కష్టపడో లేకపోతే మైండ్ బాధలో ఉండో ఇటువంటి ప్లేస్లో వచ్చి మీరు ఒక్కరోజు స్పెండ్ చేసి వెళ్ళినట్టయితే మీ బాధలన్నీ ఖచ్చితంగా మర్చిపోతారన్నమాట. ఎందుకంటే ఈ వాతావరణం, ఈ క్లైమేటు, ఈ వాటరు, ఈ పక్షుల యొక్క సౌండ్ ఇవన్నీ మిమ్మల్ని మరిపింపజేస్తాయన్నమాట. ఇంకోటి ఏమంటే భక్తి. ఆలయంలో, జలకంఠేశ్వర ఆలయంలో మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి కనుక ఇక్కడ మనం ఏం చేసినా ఇక్కడికి వచ్చిపోతే మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అనేది ఇక్కడున్న ప్రజలకి ప్రగాఢమైనటువంటి ఒక నమ్మకం కనుక మీకు ఒక పిక్నిక్ స్పాట్ గాను లేకపోతే ఒక గుడికి వెళ్ళినటువంటి ఫీల్ గాను ఒక అడ్వెంచర్ ట్రెక్కింగ్ ప్లేస్ గాను ఉంటుందన్నమాట. మేము చిన్నప్పటి నుంచి మాకు ట్రెక్కింగ్ అంటే తెలియదు. చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చి మేము చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు ఇక్కడికి వచ్చి ట్రెక్కింగ్ చేసేవాళ్ళం అనమాట. ఈ కొండలు ఎక్కడం, దిగడం ఇటువంటివన్నీ మేము ఇక్కడికి వచ్చే చేసామన్నమాట. ఎందుకంటే మాకు వేరే ప్లేస్ తెలియదు కనుక. ఇక్కడ చూస్తున్నారుగా నంది అడుగుల్లాగా కనిపిస్తున్నాయన్నమాట ఇవి. మేము చిన్నప్పుడు అనుకునేవాళ్ళం నంది ఇక్కడ తిరిగింది, ఆ అడుగులు ఇక్కడ ఉన్నాయని. ఇప్పుడు మనం వినే ఉంటాం పురాణాల్లో దేవతల అడుగులు కొన్ని కొండలపైన, గుట్టలపైన పాండవుల వనవాసం వచ్చినప్పుడు వేసిన అడుగులు ఇలాంటివి ఉన్నాయని. అలాగే ఈ నంది కూడా ఇక్కడ తిరిగిందని మేము బాగా నమ్మేవాళ్ళం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇలాంటి మరెన్నో వింతలు విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.